తెలంగాణ రెండో అసెంబ్లీ తొలి సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్తో సహా సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన 11 గంటలకు అసెంబ్లీ కొలువుదీరుతుంది. 2 గంటల పాటు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత జూబ్లీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్త స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 18న స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని సీఎం కేసీఆర్ విపక్షాలను కోరారు. కొత్త స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమవుతుంది. 19న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 20 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ గవర్నర్ నరసింహన్ సమక్షంలో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన్ను అభినందించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా గన్ పార్క్ వెళతారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీకి చేరుకుంటారు. అటు టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్కు నివాళి అర్పించి సభకు చేరుకుంటారు. మరోవైపు సీఎల్పీ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోబోతున్నారు. ఏఐసీసీ దూతగా కేసీ వేణుగోపాల్ వస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన తర్వాత సీఎల్పీ నేత ఎన్నిక జరుగుతుందన్నారు మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. 11:30 గంటలకు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మరికొద్దిసేపట్లోనే మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ 90 మంది ఎమ్మెల్యేలంతా కూడా 11 గంటల 5 నిమిషాలకి గన్ పార్క్ వద్దకు చేరుకుంటారు. గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీ హాల్కు చేరుకుంటారు. అక్కడ ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ముంతాజ్ ఖాన్ ప్రోటెం స్పీకర్గా నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు. 119 మంది ఎమ్మెల్యేలు 2 గంటల పాటు కొనసాగనున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అందరూ కూడా ప్రమాణం చేస్తారు. ఇప్పటివరకు గత అసెంబ్లీలో కంటే ఈసారి కొత్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఈసారి 26 మంది కొత్తగా ఎన్నికైనటువంటి మొదటిసారిగా ఎమ్మెల్యేలైనటువంటి వాళ్ళు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక ప్రమాణ స్వీకార ప్రక్రియ సీఎం కేసీఆర్తో మొదలవుతుంది. కేసీఆర్ మొదటగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి 6 మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో మొదటగా అజ్మీర్ రేఖా నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సీతక్క, ఇంకా గొంగిడి సునీత, ఇలా వరుసగా 6 ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు మొదటగా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రమాణ స్వీకారం చేస్తారు. చివరగా వేముల బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలా 2 గంటల పాటు కొనసాగేటువంటి ఈ ఓత్ కార్యక్రమం తర్వాత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కూడా అందులో పాల్గొంటారు. కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో ఆ విందును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. నిన్ననే కేసీఆర్ అన్ని పక్షాల నేతలకు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్కి అందరికీ కూడా, అధ్యక్షులందరికీ కూడా ఫోన్ చేశారు. ఈ 3 పక్షాలకు సంబంధించినటువంటి నేతలకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందంటూ ఆయన అందరికీ కూడా సూచించారు. అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, బీజేపీ ఈ 2 పార్టీల నుంచి కూడా ఏకగ్రీవానికి ఒప్పుకుంటున్నట్టుగా కేసీఆర్కి వెంటనే బదిలిచ్చారు. కానీ కాంగ్రెస్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పార్టీలో మాట్లాడి చర్చించుకుంటామంటూ చెప్పారు. కానీ కాంగ్రెస్ కూడా ఏకగ్రీవానికి ఒప్పుకునేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి సీఎల్పీ నేత విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కూడా సమావేశమై ప్రతిపక్ష నేత ఎవరనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే తర్వాత ప్రతిపక్ష నేతను ఎన్నుకునే అంశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎవరిని ఎన్నుకోబోతున్నారో ఆ ఎన్నుకోబోయేటువంటి నేత పేరును అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రోటోకాల్ అంతా కూడా అక్కడ నుంచి మొదలవుతుంది. ఈరోజు ఉదయం 10:30 నుంచే స్పీకర్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. స్పీకర్కి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమం సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుంది. ఏకగ్రీవం కాబట్టి ఒకే ఒక పేరు, టీఆర్ఎస్ నుంచి సూచించేటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే పేరును సూచించే ఛాన్స్ ఉంటుంది. అతనే నామినేషన్ వేస్తారు, ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు. మధ్యాహ్నం వరకే దానిపైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రేపు పూర్తిగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్
ఇద్దరి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. రేపు ఉదయం 11:30కు మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడతారో ప్రతిపక్ష నేత సీఎం కేసీఆర్ ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా స్వయంగా స్పీకర్ను ఆయన చైర్ వద్దకు వెళ్ళి తోడుకొని వెళ్ళి మరి కూర్చోబెడతారు. ఆ తర్వాత ఒక్కొక్కరు స్పీకర్ గురించి మాట్లాడేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ గురించి కొద్దిసేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎల్లుండి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత 20వ తేదీ గవర్నర్ ప్రసంగాన్ని సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఇక వాయిదా పడుతుంది అసెంబ్లీ. కౌన్సిల్ కూడా అదేవిధంగా కొనసాగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈసారి కొత్తగా ఎన్నుకోబడినటువంటి 26 మంది ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి స్వయంగా కొద్దిసేపు అవకాశం ఇచ్చి మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళందరితో కూడా విందు సమయంలో అంటే మధ్యాహ్న భోజన సమయంలో వాళ్ళందరితో కూడా మాట్లాడుతారు. ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ఇక ఆసక్తిగా మారినటువంటి పరిణామాల్లో ఒకటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు అవుతారనేది. గత కొద్ది కాలంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్ల నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే ఆనవాయితీగా అనుకోవచ్చు, లేదంటే అది బ్యాడ్ లక్ అనుకోవచ్చు. స్పీకర్గా ఎవరైతే పనిచేశారో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఆ ఒక ఆనవాయితీ కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు స్పీకర్గా చేసినటువంటి మధుసూదనాచారి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి నాకొద్దంటూ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలంతా కూడా దూరం వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా చాలామంది నేతలతో స్వయంగా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఉన్నటువంటి పేర్లలో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కోటాలో కూడా చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ స్పీకర్ ఎవరవుతారనేదే ఇప్పటివరకు ఉన్నటువంటి ఆసక్తికరమైన అంశం. మధ్యాహ్నం వరకు దాని విషయంలో క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రితో పాటు కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళి ఆ స్పీకర్ ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళ నామినేషన్ పత్రాలని స్పీకర్తో పాటు వెళ్ళి స్వయంగా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రాకేష్.